ఈనాడు ఇవాళ నామినేటెడ్ పదవుల గురించి సుదీర్ఘమైనటువంటి డీటెయిల్స్ రాసుకొచ్చింది అంతా. అయితే చివరిలో ఒక బాక్స్ కాలం ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం మంగళవారం చేపట్టిన నామినేటెడ్ పదవుల పంపకాల్లో కొద్దిమంది నాయకులు అసంతృప్తి చెందారు. మాజీ మంత్రులు 2-3 దఫాలు ఎమ్మెల్యేలుగా చేసిన వారు గత ఎన్నికల్లో శాసనసభ లోక్సభ టికెట్లు ఆశించి చివరి నిమిషంలో భంగపడ్డ వాళ్లకు సాధారణ నామినేటెడ్ పోస్టులు దక్కే వాటిని వివిధ కార్పొరేషన్లో డైరెక్టర్ పోస్టుల్లో నియమించడంతో వాళ్ళని అవి తమ స్థాయికి తగ్గ పదవులు కావని అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇప్పటికే సిస్ట్లా లోహిత్ వంతగాని నరసింహప్రసాదులు తమకు ఆ పదవులు వద్దని నిరాకరించారు. ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా పనిచేస్తున్నట్టు గద్దే బాబురావును పౌర సరఫరాల సంస్థలో డైరెక్టర్గా నియమించారు. మాజీ మంత్రి 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన పరసా వెంకటరత్నాన్ని మార్క్ఫెడ్ డైరెక్టర్గా నియమించారు. మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య రైల్వే కోడూరు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పంతగాని నరసింహప్రసాద్ని ఏపీ ఫైనాన్స్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సభ్యులుగా నియమించారు. అమరావతి రాజధాని ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాయపాటి శైలజకు పౌర సరఫరాల కార్పొరేషన్ సభ్యురాలు పదవి ఇచ్చారు. రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి గతంలో వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజిదేవ్ సైతం సీనియర్ నాయకుడు. వీళ్ళని కూడా పౌర సరఫరాల కార్పొరేషన్లో డైరెక్టర్గా నియమించారు. ఏళ్లుగా పార్టీలో క్రియాశీలంగా ఉంటూ రాజమహేంద్రవరం లోక్సభ టికెట్ ఆశించిన సిస్ట్లా లోహిత్కి సైతం కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇచ్చారు. సచ్చివేడు పూతలపట్టు నియోజకవర్గాలు ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా లేదా చిత్తూరు లోక్సభ నుంచి ఎంపీగా టికెట్ ఆశించినటువంటి చందన స్రవంతిది ఇదే పరిస్థితి. సచివేడులో ఆదిమూలానికి ఎమ్మెల్యే టికెట్ దక్కడంతో స్రవంతికి అప్పట్లో అవకాశం రాలేదు. ఇప్పుడు ఆమె కార్పొరేషన్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వర్ని ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ సభ్యురాలుగా నియమించారు. ఇట్లాంటి వాటి మీద అనుభవానికి తగినటువంటి పదవులు రాలేదని వాళ్ళు అసంతృప్తితో ఉన్నారని ఈనాడు రాసుకొచ్చింది. కాకపోతే పదవులు ఉన్నాయే ఇస్తారు కానీ లేని ఎక్కడి నుంచి ఇస్తారన్నటువంటిది బాబు గారిని అభిమానించే వాళ్ళు అడిగే ప్రశ్న.